నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. ఇక ఏకంగా సీఎం సీటుకే ఎసరు పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డికి అంతంత మాత్రమే సంబంధాలు ఉండడం, ఇక సీనియర్ నాయకులంతా కూడా రేవంత్ రెడ్డిపై గుర్రున ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు బహిర్గతం కావడం, ఆయన ఏకంగా సీఎంనే తామే నిర్వహించామంటూ చేస్తున్నటువంటి హాట్ కామెంట్ తో కాంగ్రెస్ లో కలకలం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై అధిష్టానం అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యం, ఆయన బీజేపీకి ఇటు ఆంధ్ర సీఎం అయినటువంటి చంద్రబాబుకు ఒత్తాసు పలుకుతున్నటువంటి నేపథ్యం, వీటన్నిటి పరిస్థితుల నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్లు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణమే వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తా ఉంది. ఏకంగా రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినటువంటి హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వకపోవడం, ఆయనకు మద్దతుగా సీనియర్లు లోనే కాదు బహిర్గతంగా బట్టి విక్రమార్క కూడా హామీ ఇచ్చిన వాస్తవమే, అందులో ప్రత్యక్ష సాక్షి నేనని చెప్పడం, ఆయన కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నాయకుడు, డిప్యూటీ సీఎం. ఇక ఆయన సీఎం పోస్ట్ కూడా పోటీ పడ్డటువంటి వ్యక్తి. వీరంతా కూడా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వెనక ఉండి నడిపిస్తున్నారనే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి వాదిస్తున్నటువంటి వాదనలో నిజం లేకపోలేదు, వాస్తవం కూడా. ఆయనకు మంత్రి పదవి హామీ, పార్టీలు మారడం అంటే యావత్ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ మారినటువంటి వ్యక్తి. పార్టీ మార్పు గురించి అంత ప్రస్తావన కాంగ్రెస్ లో ఉండకపోవచ్చు, కానీ రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, ఆయన చర్యలు కూడా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. ఆయన చర్యలు కూడా ఆ విధంగానే ఉంటాయి. అందుకే ఆయన చేస్తున్నటువంటి ఇప్పుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ లో దుమారాన్ని అయితే లేపుతా ఉన్నాయి. ఇప్పటికే అనేక వర్గాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇక రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యం, పబ్లిక్ లో కూడా ఆయనపై వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే సీఎం ను మారుస్తారు అంటూ ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి స్వరం పెరిగిపోవడం ఇప్పుడు ఒకంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, రేవంత్ రెడ్డి ఇరకాటంలో పడ్డారనే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. నిజంగా ఇప్పటికిప్పుడే ఆయన పార్టీ మారే అవకాశాలు అయితే పెద్దగా కనిపించకపోవచ్చు. ఒకవేళ మారాలనే ఉద్దేశం ఉన్నా కానీ ఇంకా సమయం తీసుకునే అవకాశం ఉంది, ఇంకా ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఆయన అంతా తొందరపడి ఇప్పుడు సోదరుడు వెంకటరెడ్డి లాగా మాట్లాడే తత్వం కూడా రాజగోపాల్ రెడ్డిలో కనిపించడం లేదు. ఆయన వాస్తవానికి దగ్గరగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, కొంత ఆయనపై సానుభూతి అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే కలుగుతా ఉంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో బలమైనటువంటి నేత రాజగోపాల్ రెడ్డి అని చెప్పొచ్చు. ఆయనకు నల్గొండ పార్లమెంటు మొత్తం మీదనే పూర్తి పట్టు ఉంది. ఆయనకు అందుకే బాధ్యతలు కూడా ఒప్పగించామంటూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినటువంటి అంశము. అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదనే అవకాశం లేకపోవడం, ఆయన కల్పించకపోవడం ఇప్పుడు తీవ్రమైనటువంటి ఇరకాటంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం వెంకటరెడ్డికి ఇచ్చాం కాబట్టి ఒకే ఇంట్లో ఇద్దరికి అనే అంశాన్ని పెద్దగా చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య, ఇద్దరం అన్నదమ్ములనే సంగతి ముందు నుండి తెలియదా పార్టీకి అంటూ కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇరకాటంలో పడ్డట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి ఇప్పుడైతే రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ అవకాశం వస్తే వెంటనే బహిర్గతమై వెంటనే ఆయనపై విమర్శల ప్రకటన కూడా చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పటికే సీఎం గా కావాల్సిన వాళ్ళం కాలేకపోయామనే బాధ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉంది, ఇటు బట్టి విక్రమార్కకు ఉంది, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తనకు 3-4 జిల్లాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సపోర్టు ఉన్నది. వారందరికీ అనేక రకాలుగా సపోర్ట్ చేసినటువంటి అంశం, టికెట్ విషయాల్లో కూడా తన ప్రాధాన్యత ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి తానే ఒక ఊపిరి తెచ్చానంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సీఎం సీటుకు ఎసరొచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ
కొంత సంక్షోభంలో పడే అవకాశాలు ఉన్నాయనేది రాజకీయ విశ్లేషణ అయితే జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ మేధావుల్లోనూ నడుస్తున్నటువంటి ప్రస్తుత సమయంలో ఇక ఆర్థిక సంక్షోభము ఇప్పటికే తెలంగాణను చుట్టుముట్టింది. అప్పులల్లోకి వెళ్ళిపోయామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి, పరిస్థితులు కూడా లేవంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఇవన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని పూర్తిగా ఆయన తప్పించే అవకాశాలు ఉన్నాయనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి సైలెన్స్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒకేసారి స్వరాన్ని పెంచి ముందుకు వెళ్తుండడం, ఆయనకు సపోర్టుగా బట్టి విక్రమార్క సీనియర్ నేత సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అందుకే రేవంత్ రెడ్డిని మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. పంచాయతీరాజ్ ఎన్నికల్లో లోకల్ ఎన్నికల అంశము, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అంశంలో కూడా రేవంత్ రెడ్డి విఫలమయ్యారనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఇంత తేలికగా తీసుకునే పరిస్థితి కాంగ్రెస్ లేదు. ఇటు రాష్ట్ర కాంగ్రెస్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి అధినేతలు కానీ రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి ఆస్కారం అయితే లేదు అనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవాలని పట్టుబడ్డా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు నిజమైనదే కాబట్టి ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలు లేదనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇక మల్లు రవి ఈ విషయమే తనకు తెలియదని చెప్పడం ఇది పెద్ద రహస్యం, అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఇంత రాద్ధాంతం చేస్తూ ఇంత బహిరంగ ప్రకటన చేస్తున్నా అసలు ఆయన వ్యవహారమే తన దృష్టికి రాలేదని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కంట్రోలింగ్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. అంటే రాజగోపాల్ రెడ్డికే ఎక్కువగా సపోర్ట్ వస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఏది ఏమైనప్పటికీ రాజకీయ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ రేవంత్ రెడ్డిని సీఎం నుంచి తప్పించాలనే ఒక యోచన కూడా జరుగుతున్నట్టు అధిష్టానం దృష్టిలోనూ ఇక్కడ కాంగ్రెస్ దృష్టిలోనూ ఉన్నది అనే చర్చ కూడా జరుగుతుంది. మరి రానున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా మారనున్నాయి అనేది కూడా చర్చ. అందుకే స్థానిక ఎన్నికలను కూడా వాయిదా వేస్తూ వెనుకకు జరుపుతా ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో గాక ఓటమి చెందితే రేవంత్ రెడ్డిని దించడం ఖాయమనే చర్చ కూడా జరుగుతుందనేది విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, ఏది ఏమైనా జరగవచ్చు. మరి అనేక మంది కూడా పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి వెనుక సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నట్టు స్పష్టం. ఎందుకంటే ఆయన కూడా స్థిరపడినటువంటి వ్యక్తి, ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన వాస్తవానికి బడా కాంట్రాక్టర్ అయినప్పటికీ రాజకీయాల్లో కూడా ఆయన తన ఆసక్తితో ముందుకు వెళుతూ అందరినీ సమన్వయం చేయడంలో ఇటు ప్రతిపక్షాలను ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా సపోర్ట్ చేస్తూ, ముఖ్యంగా ఆర్థిక సపోర్టు ఆయన ఎక్కువగా చేస్తారనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆయనకు ఆ సానుభూతి ఉండడం నేపథ్యం ఆయనకు సీనియర్ నేతలంతా కూడా ఎక్కువ మంది సపోర్ట్ చేస్తుండటంతో ఇక హాట్ కామెంట్ చేస్తా ఉన్నారు. సీఎం కు ఎసరు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే చర్చ అయితే సాగుతుంది. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని దించడం ఖాయంగా కనిపిస్తుందనే చర్చ కాంగ్రెస్ లో నెలకొంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.